ఇవాటి రెసిపీ వచ్చేసి పేనీలతోటి పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే బౌల్ వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక ఇవి పేనీలు బయట దొరుకుతాయి. ఈ సేమియాకున్న పేనీలకు డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఇలా సన్నంగా ఉండాలి. పేనీలు వేసుకొని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. పేనీలని సేమియా వేరు, పేనీలు వేరు. ఇలా రంగు మారేంత వరకు వేయించుకున్నాక తీసేయాలి. అదే ముకుడులో 1 లీటర్ చిక్కటి పాలు తీసుకుంటున్నాను. నేను చిక్కటి పాలు తీసుకున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు వాటర్ స్కిప్ చేసుకోవచ్చు. ఇలాచి కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. పాలు మొత్తం మరగాలి. మరిగాక ఈ పేనీలు వేసుకోవాలి. వేసుకొని ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. 3 మినిట్స్ ఉడికాక షుగర్ వేసుకోవాలి. సరిపడా షుగర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మరొక 2 మినిట్స్ ఉంచాలి. షుగర్ మొత్తం కరిగేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొక బౌల్లో నెయ్యి వేడి చేసుకొని అందులో క్యాషూ నట్స్ వేసుకుంటున్నాను. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఒక క్యాషూ నట్సే వేసుకుంటున్నాను. కొంచెం రంగు మారేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పేనీల పాయసం మీద వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రుచి సేమియాతో చేసేదానికంటే పేనీలది చాలా టేస్టీగా ఉంటుంది.